నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను రూపొందించిన 6 గ్యారెంటీలతో కర్నూలును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 16వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేటలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో కర్నూలులో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టబోతోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే కర్నూలును తాను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలపై భారం పడిందన్నారు. మళ్ళీ రాష్ట్రం గాడిలో పడాలంటే తమ ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు కర్నూలులో ఉన్న సమస్యలను దగ్గర నుండి చూసి తాను కూడా 6 గ్యారెంటీలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ వస్తే యువతకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఉన్న కర్నూలుకు తాను పరిశ్రమలు తీసుకొస్తానని టీజీ భరత్ చెప్పారు. వైసీపీ నాయకుడు స్థానికేతరుడన్నారు. కర్నూలు వాసినైన తనను గెలిపిస్తే ప్రజల అవసరాలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి నిజమైన పరిపాలన అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్థానిక దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమారి, మాజీ కార్పొరేటర్లు రామాంజనేయులు, అబ్బాస్, బాబ్జీ, క్రాంతి, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీని వీడి యువకులు రంగా, ఓబులేషు, రాజు తదితరులు టీడీపీలో చేరారు. మే 13న మీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ అనుకుంటే మీరు ఈ రోజు నుంచి ఏ రకంగా ప్రిపేర్ అవుతారు, అందరికీ చెప్పుకుంటారు, కుటుంబ సభ్యులకి చెప్తారు, అందరు రావాలా, కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఫోన్లు చేస్తారు. ఆ రకంగా మే 13న కూడా ఆ రకంగా అనుకోవాలా. మన భవిష్యత్తు, ఫ్యూచరు, లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటేనే మనం సాధించగలుగుతాం. సో అందరికీ చెప్పి ఎట్లయితే మీరు ఫంక్షన్ పిలుచుకుంటారో, ఏమన్నా మీ ఇంట్లో ఫంక్షన్, పెళ్లిళ్ళకి కానీ ఆ రకంగా ఆ రోజు వచ్చి ఓటేయాలా, సైకిల్ గుర్తుకేయాలా, 2 మెషిన్లో కూడా సైకిల్ గుర్తుకే వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామా. థ్యాంక్ యూ. జై హింద్. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 14, 15, 16వ వార్డులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బుధవారపేటలో 14, 15, 16వ వార్డుల ముస్లిం సోదర సోదరీమణులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో కర్నూలు ప్రజల మంచినీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఫలితంగా ఇప్పుడు ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలు వస్తే చాలు బీజేపీని సాకుగా చూపి తమను ఓడించేందుకు ప్రత్యర్థి నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతారని మండిపడ్డారు. 2014 నుండి 19 వరకు టీడీపీ, బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ ముస్లింల కోసం టీడీపీ ఎంతో చేసిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ రంజాన్ తోఫా ఇచ్చామని, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇవ్వటం లేదన్నారు. ముస్లిం యువతుల వివాహాల కోసం దుల్హన్ పథకం అమలు చేశామని, అప్పుడు కూడా బీజేపీతో టీడీపీ కలిసే ఉందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామని చెప్పి నిబంధనలు పెట్టి అందకుండా చేసిందని ఆయన అన్నారు. అందుకే ప్రతి ముస్లిం ఆలోచించాలని చెప్పారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేయాలని భరత్ ముస్లింలకు సూచించారు. అనంతరం కార్పొరేటర్ జకియా అక్సారీ మాట్లాడుతూ మంచి వాళ్లకు మంచి చేయాలనే ఇస్లాం చెప్తుందన్నారు. మంచి పనులు చేసే టీజీ భరత్కి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించుకుందామని చెప్పారు. టీజీ భరత్ ఎమ్మెల్యే అవ్వగానే ప్రతి వీధిలో బోరు వేపించి నీటి కొరత లేకుండా చేయిస్తానని ఆమె అన్నారు. కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు చేసిన ఘనత ఒక్క టీజీ కుటుంబానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమారి, టీడీపీ నేతలు అబ్బాస్, రామాంజనేయులు, బాబ్జీ, జనసేన నాయకురాలు రేఖా తదితరులు పాల్గొన్నారు.
నీళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేకుండా పోయినాడు. क्या माँ करेक्ट है ना मैं जो बोल रहा हूँ? 10 साल से कोई भी नहीं देखा, पॉपुलेशन ज़्यादा हो गया बट कुछ भी वाटर स्टोरेज करने के लिए या कुछ भी इंक्रीज भी नहीं करा. अभी हमारों को बहुत मुश्किल हो रहा है और एक वीक 2 वीक गया तो और प्रॉब्लम होता, क्योंकि उधर समर स्टोरेज टैंक में भी बहुत कम हो करके बोल रहे पानी का प्रॉब्लम. केसी सुंकेसला डैम में भी पानी उतना नहीं करके बोल रहे, तो बहुत मुश्किल होता. ये लोग 10 साल से कुछ भी नहीं देखा, ये पार्टी वाले कुछ भी इंक्रीज नहीं किया रहा स्टोरेज करने के लिए. ऐसा समर में क्या है कुछ भी ये लोग सोचा भी नहीं. ప్రజల్ని చూసుకుంటాము, అందరూ మా దగ్గర పని చేస్తారు, మేమేం కులాలు మతాలు చూసి మా దగ్గర పెట్టుకోవాలి. అందరూ పని చేస్తారు, ముస్లిమ్స్ పని చేస్తారు, హిందూస్ పని చేస్తారు, క్రిస్టియన్స్ పని చేస్తారు. ఎక్కడ మా ఫ్యాక్టరీలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు మా దాంట్లో. సో ఇవన్నీ కథలు కొడతారమ్మా. ఇప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చి మీకు ఈయన బీజేపీతో టైఅప్ ఉన్నారు, వాళ్ళు ఏదో దయ్యాలు, మీరు వాళ్ళతో పోవద్దు అని ఇట్లాంటి కథలు అన్నీ చెప్తారు. పొరపాటు చేసామా ఇంకా కర్నూలుకి అభివృద్ధి అనేది శూన్యమవుతుంది. దిక్కు ఉండదు చూడమ్మా, కర్నూలుకి అనాది లక్క అయిపోతుంది కర్నూలు. ఇంకేం చేయలేం. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటిన్యూ అయిందంటే మాత్రం తీవ్రంగా నష్టపోతాం మనము. సో మీ దగ్గర ఉండే ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాల్సిందనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మైనారిటీస్కి లోన్స్ వచ్చినాయి 2014 నుంచి 19లో. అప్పుడు బీజేపీ టైఅప్ ఉండింది టీడీపీతో. సో ఇవన్నీ వచ్చినాయి, ఏమీ ఉండదు. చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా బాగుంటుంది, అందరికీ బాగా చూసుకుంటాము. మన దాంట్లో పెన్షన్లు పెరుగుతున్నాయి. రేపు తెలుగుదేశం వస్తే 3000 ఉండే పెన్షన్ 4000 అవుతుంది. మీకు తెలుసు అబ్బాస్ భాయ్ ఇక్కడ ఎప్పుడు ఏమున్నా ఏం సమస్యలు ఉన్నా మీకు ఎప్పుడు పలికే లీడరు. సో అట్లా లీడర్స్ అంతా కూడా మాతో ఉన్నారంటే ఆలోచన ఏమి, మాతో ఉన్నారంటే ముస్లిమ్స్ కానీ ఇంతమంది ఉన్నారంటే ఆలోచన చేయండి. మేము ఒకవేళ సరిగ్గా లేదనుకో వాళ్ళు ఎందుకు ఉంటారమ్మా మా దగ్గర, ఎవరు ఉండరు కదా. సో ఇవన్నీ ఆలోచన చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాయి. इफ्तार दावत हमारे परस सर दिए हैं, इन्होंने अरेंजमेंट किया है. उन्होंने किस लिए किया है बोले तो हमारे खवातीन को मुश्किल नहीं होना, मोरे इन दूर है नहीं. चंद्रबाबू नायडू सर मुख्यमंत्री है इस टाइम को, कितने अच्छे काम करेंगे आप सब जानते हैं. वैसा जो टीजी वेंकटेश सर भी एमएलए थे, 2 बार बन चुके हैं. उन्होंने कितने अच्छे अच्छे काम करेंगे हम सब जानते हैं. ఫ్రీగా మినరల్ వాటర్ ప్లాంట్లు వేయించడం జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ వేయాలంటే అది లక్షల్లో కూడుకున్న పని. అయినా కానీ సార్ అన్ని పనులు అన్ని స్కూల్స్లో పిల్లలు మినరల్ వాటర్ అంటే కొంచెం ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి అన్న ఉద్దేశంతో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్స్ వేయించినారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా మనకు హైపో సప్లై చేస్తున్నారు. హైపో అంటే అది ఒక కెమికల్, చాలా కాస్ట్లీ. ఏ ఎమ్మెల్యే కూడా మనకి సప్లై చేయలేదు. మన భరత్ సార్, టీజీ వెంకటేష్ సార్, టీజీ భరత్ సార్ గారు సప్లై చేస్తున్నారు. అదేవిధంగా మనకు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైందంటే హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడిందని దాన్ని ముందే గుర్తించాలి అన్న మంచి ఉద్దేశంతో భరత్ సార్ ఏం చేస్తున్నారంటే మనకి హార్ట్ చెకప్లు చేయించినారు. అది కాస్ట్ కార్డియాక్ చెకప్ చేయడానికి ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 3500 4000 దాకా అవుతుంది. దాంట్లో A to Z అన్ని టెస్టులు ఉన్నాయి. అవన్నీ మనకు గౌరీగోపాల్లో ఫ్రీగా చేయించినారు. సార్ अपने इन्फ्लुएंस से ये बार जीते तो कंपलसरी इंडस्ट्रियल लातों बोल को बात दे रही माँ हमारे को, हमें वोट डालेंगे, जिताएंगे सार को और सार के काम देखेंगे. सही है नहीं? जॉब्स आना, पढ़े लिखे हो कभी जॉब्स नहीं तो क्या फायदा है? ఏం యూజ్ ఉందమ్మా జాబ్స్ రాకుంటే? మనకి జాబ్స్ వస్తేనే కదా యూజ్ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు హంద్రీ నది చూస్తున్నారు మీరు, ఎట్లుంది అది? చిన్న సైజు డంప్ యార్డ్ లా ఉంది. అది క్లీన్ చేసే వాళ్ళే లేరు. మొన్నటి వరకు మనం దోమలు చూసినామా? ఎన్ని పెట్టుకున్నాం మన ఇళ్ళలో మస్కిటో రెపెలెంట్స్. ఏమైనా పని చేసినాయా? అవి ఏం పని చేయలేదు. అసలు ఎన్ని మస్కిటో రెపెలెంట్స్ పెట్టుకున్నా కానీ దోమలని మనం అరికట్టలేకపోయినాము. ఆ విధంగా ఉంది. వీటన్నిటిని మార్చాలి. సారు మళ్ళీ మనకి 6 గ్యారంటీస్ ఇస్తున్నారు. ఆర్య వైశ్యులను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని, ఈ విషయాన్ని గమనించి ఆర్య వైశ్యులు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
ఆర్యవైశ్యులు గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నట్లు వైసీపీ చెప్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సోదరులారా అందరూ సంఘటితంగా ఏకతాటిగా మనందరం ఏకతాటిగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి గెలిపించుకుందాం. ఏ వైశ్య సోదరు జోలికి ఎవరైనా అధికారులు వచ్చినా సరే, ఏ వైశ్య సోదరుల పైన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా సరే మా వాళ్ళ జోలికి వచ్చినా, మా వైశ్య సోదరులు ఎవరికైనా నష్టం కలిగించినా దయచేసి వైశ్య సోదరులారా ఇవాళ గుర్తుకుంచుకోండి. సోమిశెట్టి వెంకటేశ్వర మీ అమ్మడు ఉన్నాడు, డూండి రాకేష్ ఉన్నాడు, ఇద్దరం మీకు సపోర్ట్గా ఉండి మీకు అన్ని విధాలా కాపాడుకొని మీ అందరినీ సొంత బిడ్డల్లాగా సొంత సోదరులాగా మిమ్మల్ని కాపాడుకునే దానికి మేము బాధ్యత తీసుకుంటాం. ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా మా ఇద్దరికి ఫోన్ చేయండి, మీకు ఏది పడి సహాయ సహకారం అందిస్తాము. ఏ నాయకుడికి భయపడొద్దండి, నిర్భయంగా తెలుగుదేశం పార్టీ ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీని బలపరచండి. అదేవిధంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న ఈ ఎన్నికల్లో మీరు సరైనటువంటి పద్ధతిలో న్యాయబద్ధంగా ఎన్నికలు నడపండి. ఏ పార్టీ కొమ్ము కాయొద్దండి, వన్ సైడ్గా పోవద్దండి. ఎలక్షన్ కమిషనర్ కూడా ఏ పొరపాటు చేసినా, ఏ వయసు సోదరునికి మీరు వచ్చి అడ్డదుడ్డంగా కేసులు పెట్టినా, ఏదైనా సరే అరాచకాలు చేసినా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీ పద్ధతులు మీరుండండి. మీరు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన సొమ్ముతో ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకని మీరు ఎవ్వరికి వన్ సైడ్ పోకుండా మీకు ప్రజలంతా ఒకటి, 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అంతా ఒకటే మీకు దేశ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే వైశ్య సోదరులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాం. మళ్ళీ ఆయన దండదండలు రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి వంటి చేతగాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రం అంటే సర్వనాశనం అయిపోతాం. మనకు దిక్కు లేదా ఆయన వస్తే మనం నాశనం అవుతాం. మళ్ళా దివాలంతే పరిస్థితి కానొస్తూ ఉంది. ఆ పరిస్థితి కానకుండా వైశ్య సోదరులందరూ తెలుగుదేశం పార్టీ చేకొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి మండుటెండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో గుంతా విజయలక్ష్మమ్మ, గుంతా లక్ష్మణస్వామి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐడి విభాగం డిఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ విభాగం సిఐ పవన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి మండుటెండలు అధికంగా ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు ఎంతో అవసరమని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు నగరంలో పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారని, వారు ఎండ వేడిమి నేపథ్యంలో ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల దాహార్తిని తీర్చుకునే అవకాశం ఉంటుందని, అవకాశం ఉన్న ప్రతి చోట దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉందని వివరించారు. మా మిత్రులు శౌరి, హరణి, నాగరాజ్ వాళ్ళ టీంతో కలిసి స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉన్న ఎండలు చాలా విపరీతంగా ఉండి భరించలేనంతగా ఉంటే మన చేయించగా ఏదన్నా కొంచెం చేయాలి, దమ్మిగా తీర్చాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. కోవిడ్ వల్ల మధ్యలో 2 ఏళ్ళు చేయలేకపోయాము, అదర్వైజ్ కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి చేయుటనిచ్చిన మేము సప్లై చేసేది కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాం, అంటే నీట్గా ఉంటాయి. తర్వాత చర్చి వారికి కానీ, తర్వాత ఇక్కడ కర్నూలు మున్సిపాలిటీ వారికి కానీ భగవద్గీత విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. నగరంలోని గీతా ప్రచార ధామంలో ఈ నెల 19న జరిగే సామూహిక భగవద్గీత పారాయణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల శుద్ధ బహుళ ఏకాదశి సందర్భంగా సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని గీతా ప్రచార ధామంలో నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సామూహిక భగవద్గీత పారాయణానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణతో పాటు భగవద్గీత పుస్తకాన్ని
ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ఈ నెల 19వ తేదీ ఏకాదశి సందర్భంగా గీతా ప్రచార ధామంలో జరిగే సామూహిక భగవద్గీత పారాయణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భగవద్గీతను 1000 మందితో 200 శ్లోకాలను పారాయణం చేయించడం జరిగింది. తప్పటిని ఒక సంకల్పం వస్తూ ప్రతి ఏకాదశి, ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తుంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి. ఈ 2 ఏకాదశులలో భగవద్గీతను పారాయణం చేయించాలా భక్తులతో ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఇంచటి వరకు చక్కగా భక్తులు ఇంచుమించు 100 మంది వచ్చి భక్తులు ఇందులో పాల్గొంటూ పారాయణం చేస్తున్నారు. అది పారాయణం చేయవల్ల ముఖ్యంగా పరమాత్మునికి ఏకాదశి అంటేనే ఆయనకు చాలా ప్రీతికరమైన రోజు. మంచి ప్రీతి, కృష్ణ పరమాత్మునికి నారాయణ స్వామి మంచి ప్రీతికరమైన ఆ రోజు చేయడం వలన భగవంతునికి ప్రార్థనవుతాము. అదేవిధంగా ఏకాదశి అనేటటువంటి అందరికీ తెలిసింది ఒక మితాహారంగా ఆహారాన్ని క్లుప్తంగా తీసుకుండడం వలన అది ఇటు ఆరోగ్యం బాగుంటుంది, ఇది పారాయణం చేయవలన వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి, వాళ్ళు చేయబడే దైనందిక జీవితంలో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కూడా మంచి ఒక అవగాహన వస్తూ బాగా జీవిత ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. మిత్రులను, ఆధ్యాత్మిక మిత్రులను కూడా పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏకాదశి రావాల్సిన కూడమైనది. ఈరోజు 5వ తారీఖు ఏకాదశి జరిగింది, శుద్ధ ఏకాదశి. రాబోయేది బహుళ ఏకాదశి 19 ఏప్రిల్ ఉంటుంది. ఆ రోజు కూడా ఇదే విధంగా కార్యక్రమం 9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటల అయిపోతుంది. పుస్తకములు, ప్రసాదములు ఇవ్వబడుతున్నాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.